హోంశాఖ మంత్రి అనిత గారు మరి మేము ఉండేటప్పుడు ఉద్యోగాల కోసం పరిగెట్టే వాళ్ళు మీరున్న ప్రభుత్వంలో ఉద్యోగాలు మీ దగ్గరికే వస్తున్నాయని చెప్పి మరి చెప్పారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ప్రస్తుతంగా ఉద్యోగుల గురించి పక్కన పెడదాం. మహిళల మీద ఏపీలో ఇంత దాడులు జరుగుతుంటే ముందు ఆమె ఎక్కడుందో కనిపెట్టండి. ఫస్ట్ ఆమె ఎక్కడుందో ముందు ఆమె ఎక్కడేసి మేకప్ వేస్తుందో ఒకసారి కనుక్కోవాలి. ఆమె ఎక్కడుందో, ఎక్కడుండి ఏ రూమ్లో వేసి మేకప్ వేసుకుంటుందో ముందు చూడాలి. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడ నడిచి వచ్చే తర్వాత వదిలేద్దాం. ఫస్ట్ పాయింట్ దాన్ని వదిలేసి మహిళల మీద ఇంత దాడి జరుగుతుంటే ఆమె అనేది అసలు ఎక్కడ స్పందిస్తుంది? హోంశాఖ అనేది ఎక్కడ పనిచేస్తుంది? హోంశాఖ వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయటం, ఆ నాయకుల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఈ శాఖ మీద బాగా పనిచేస్తుందే కానీ ఉద్యోగుల గురించి తర్వాత మాట్లాడేస్తారు. అదేంటి మరి రీసెంట్గా గుంటూరులో జరిగిన మహిళ మీద వివాదం జరిగింది కదా, దాని మీద తగిన చర్యలు తీసుకున్నా మరి హోంశాఖ మంత్రి చెప్తున్నారు. అసలు ముందు ఆమె కనపడలేదు. ఆమె ఎక్కడ చర్యలు తీసుకుంది? అసలు ఆమె ఎక్కడైనా కనిపించిందా? ఏ ఛానల్ అయినా కనిపించిందా? నేను డైలీ పేపర్ చదువుతాను, డైలీ న్యూస్ చూస్తాను, ఎక్కడ నాకు కనపడలేదు ఇంతవరకు. ఎవరి మీద చర్యలు తీసుకుందాం మరి? బహుశా ఆమె మరి జగన్ గారి ప్రభుత్వం రెచ్చగొట్టే రాజ్యాంగం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు కదా. అంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తే రెచ్చగొట్టినట్టు, ఏం క్వశ్చన్ చేయకపోతే చేతులు కట్టుకున్నాం అనుకో రెచ్చగొట్టినట్టు. అంటే మనం ప్రశ్నిస్తే రెచ్చగొట్టినట్టు, ప్రశ్నించకపోతే అంతే కదా. మనం ఒక క్వశ్చన్, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మనం ప్రశ్నించామనుకో రెచ్చగొట్టినట్టు, ప్రశ్నించకపోతే అలాగా వాళ్ళు అది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు అంటారా? తొక్కలో రెడ్ బొంగ్ రాజ్యాలు, ఏం రెడ్ బుక్ రాజ్యాంగాలు ఏంటి అసలు? వాళ్ళు చేసేది మహా అయితే జైల్లో వేస్తున్నారు. అంతకుముందు ఏం చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, నిన్న మాజీ మినిస్టర్ సిద్ధ అప్పలస్వామి ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఇతను తీసుకెళ్లి జైలు వేసేదేంటి? యాక్సిడెంట్ చేసింది కొడుకు, అతన్ని రిమాండ్ చేశారు, 14 రోజులు రిమాండ్ చేశారు. 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఇతను తీసుకెళ్లి నేను జైలు వేశారు. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం. లోకేష్ బాబుకి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటనేది 2029లో జగన్ గారు చూపిస్తారు. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే జగన్ గారు ఇంకా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాల, ఈసారి చేస్తాడు. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీ ప్రభుత్వం రాదు, తొక్కిపట్టి నారతేస్తాం అని చెప్తున్నారు కదా, దాని మీద మీ స్పందన మరి? అతను తొక్కుపెట్టి నారదేస్తాడు. ముందు వర్షాలు వేస్తే నారేస్తే తర్వాత నార లాగొచ్చు. వర్షాలు పడకుండా ఒరేస్తే నార లాగొచ్చు మనం. అతను ఏమేస్తాడు? నార ఏం పీకుతాడు? అతను ఏం పీకుతాడు? స్టిల్ ఈరోజు విజయవాడలో అతను ఇప్పుడు స్టిల్ 85 సీట్లు ఇన్ని కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి కదా, ఆయన మగాడు అయితే 40 సీట్లు తెచ్చుకోమనండి, అప్పుడు నారదేస్తాడు. విజయవాడలో 40 సీట్లు తెచ్చుకోమనండి అతన్ని. నెక్స్ట్ అయితే మరి సింగిల్ గా పోటీ చేస్తానంటున్నారు కదా, మరి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సింగిల్ చేస్తాడు మగాడే. సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మగాడు అని మేమే ఒప్పుకుంటాం. సింగిల్గా పోటీ చేస్తాడంటే ఆడు మగాడే. సింగిల్గా పోటీ చేయకపోతే మరి అది కూడా చెప్పాలి కదా. మరి నేను సింగిల్గా పోటీ చేస్తాను, నేను నాదల్ మోహన్ రావు కూడా బహుశా ఈ మధ్య మాకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నాడు కదా. ఇవన్నీ సింగిల్గా పోటీ చేస్తే వాళ్ళు మగాళ్ళు, లేకపోతే వాళ్ళకే వదిలేదు.